రాష్ట్ర సెట్టిబల్స కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమించబడిన వమ్మి బాలాజీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి సెట్టిబల్స నాయకులు పార్టీ కార్యకర్తలతో కలిసి విజయవాడ బయలుదేరిన ర్యాలీకి టీడీపీ నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు జెండా ఊపి ప్రారంభించారు. సెట్టిబల్స సంక్షేమ సంఘం సిటీ అధ్యక్షుడు చొల్లంగి వీరబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వీరు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని అన్నారు. బీసీలకు తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి ప్రత్యేక స్థానం కల్పిస్తుందని, పార్టీలో కష్టపడి పనిచేసే వారిని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు గుర్తిస్తారని అన్నారు. కల్లుగీత కార్మికులకు 10% మద్యం షాపులను కేటాయించడం ఎంతో హర్షించదగ్గ విషయమని, రానున్న రోజుల్లో సెట్టిబల్స కార్పొరేషన్లో ఉన్న మరెన్నో పదవులను కేటాయించాలని కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నగర కార్యదర్శి తుమ్మల రమేష్, టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయకత్వం ఆమె ఏదైనా ఏదో చూపుతున్నట్టు చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, మనబాబు నాయకత్వం, మనబాబు నాయకత్వం, చెట్టుబలిజ ఐక్యత, జై చెట్టుబలిజ, జై చెట్టుబలిజ. అందరికీ నమస్కారం అండి. మేము కాకినాడ సిట్టిబల్జీ సంఘం తరపున మాట్లాడుతున్నాం. నేను చొల్లంగి వీరబాబు, కాకినాడ సిట్టిబల్జీ సిటీ అధ్యక్షుడిని. ఇప్పుడు మన తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన బీసీలని ఎంతగా గుర్తిస్తున్నారో అందరికీ తెలుసు. అందులో భాగంగా అత్యధిక జనాభా ఉన్న మన సామాజిక వర్గానికి మన చంద్రబాబు నాయుడు గారు మంచి అవకాశాలు ఇస్తున్నారు. అందులో భాగంగా మనకి ఈ కల్లుగీత కుటుంబాలకి ప్రత్యేకంగా 10% రిజర్వేషన్ ఇచ్చారంటే అది చాలా అభినందనీయం, మనకందరికి గర్వకారణం. ఎందుకంటే మన జాతిని, అందులో సెట్టిబల్జీ జాతిని తప్పనిసరిగా మన తెలుగుదేశం ప్రభుత్వం ఫస్ట్ నుంచి గుర్తిస్తుంది. అలాగే ఇప్పుడు ఎన్నో విధాలుగా కష్టపడి ఈ సామాజిక వర్గానికి ముందుకు నడిపించిన కురుపూడి సత్యబాబు గారికి చైర్మన్ పదవి ఇవ్వడం చాలా గర్వకారణం. మనందరి తరపున తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీకి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అందులో భాగంగా మన కాకినాడ నుంచి మన వనమాడి కొండబాబు గారు ఎప్పటి నుంచో మన సెట్టిబల్జీలని ఆదరిస్తున్నారు, గౌరవిస్తున్నారు, మంచి పదవులు కూడా ఇస్తున్నారు. అందులో భాగంగా తమ్ముడు వమ్ము బాలాజీకి ఈ రోజున మనకి సెట్టిబల్జీ కార్పొరేషన్ డైరెక్టర్గా ఇవ్వడం చాలా ఆనందదాయకం. ఆయనకి ప్రత్యేకంగా మా సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. మనకి కార్పొరేషన్లు ఉన్నాయి, ఇంకా లోకల్ పోస్టులు కూడా ఉన్నాయి. దాంట్లో కూడా మన సామాజిక వర్గానికి అత్యధిక శాతం ఇచ్చి మమ్మల్ని ఆదరిస్తారని చెప్పేసి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని, అలాగే మన నాయకుడిని కొండబాబు గారిని ఈ మీడియా ద్వారాగా మా సంఘం తరపున కోరుతా ఉన్నామండి. దీనికి ఆయన ప్రత్యేకంగా మమ్మల్ని ప్రశ్నించి చూస్తున్నారు. ఇంకా కూడా మాకు కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, వాటిని కూడా సరిదిద్ది మా సామాజిక వర్గానికి అత్యధిక సీట్లు ఇచ్చి అన్ని రంగాల్లోని ఆదరిస్తారని, గౌరవిస్తారని కోరి ప్రార్థిస్తున్నాను. అసెంబ్లీలో వాలంటీర్ల విషయంలో మంత్రి బాలవీరాంజనేయ స్వామి ప్రజలకు అసత్యాలు చెప్తుంటే చంద్రబాబు మౌనంగా ఉండడాన్ని నిరసిస్తూ ఏపీ గ్రామ వార్డు వాలంటీర్ల సంఘం ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల్ రాజ్ కుమార్, వాలంటీర్ల సంఘం నాయకులు వరుణ్, నందేశ్వరరావు మాట్లాడుతూ 2023 ఆగస్టు తర్వాత వాలంటీర్లను రెన్యువల్ చేయకుండా
2024 మే వరకు వేతనాలు ఎలా చెల్లించారని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు వాలంటీర్లందరినీ కొనసాగించి 10,000 రూపాయల వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అవసరమైతే వాలంటీర్లందరినీ సమీకరించి కలెక్టరేట్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా నాయకులు ప్రకాష్, ఏవి గంగాధర్, ఈ వరుణ్ కుమార్, సంతోషి, లక్ష్మీ ప్రసన్న, భవానీ, నాగలక్ష్మి, త్రిపుర సుందరి, భ్రమరాంబిక తదితరులు పాల్గొన్నారు. పేరు దుర్గండి. మేము వాలంటరీగా చేసి 5 సంవత్సరాలు అయిందండి. 5 సంవత్సరాలు మేము ఎటువంటి విధానం కానీ శాలరీ పెంచమని కానీ కోరలేదండి. ఇప్పుడు వచ్చిన చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని తీసేస్తాను వాలంటరీ వ్యవస్థని అని అంటున్నారండి. డోలా వీరాంజనేయ స్వామి గారు. మేము ఏంటంటే ఈ 5 సంవత్సరాలు ప్రజలకు చాలా విధాలుగా మేము అన్ని సేవలు చేశామండి. మేము ఏంటి రిక్వెస్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని మా ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరుతున్నామండి. అక్టోబర్ 24న ఆయన ఉగాది రోజున ఏమన్నారండి, వాలంటీర్లకి మేము 10,000 చేస్తాము, వాళ్ళని రెవెన్యూవల్ చేస్తామని అన్నారండి. మేము జీతాలు పెంచమని మేము ఎప్పుడు అడగలేదండి. మమ్మల్ని ఉద్యోగాల్లో భద్రత కల్పించమని స్త్రీలు ఎంతోమంది ఉన్నారండి. ఈ రోజు రోడ్డును పడుతున్నారండి. ఇది ఎందుకనండి, ఇంట్లోంచి బయటకు రాని వాళ్ళందరూ ఈ వాలంటరీ వ్యవస్థ వల్ల అందరూ వచ్చి ఇది విధానాలు నిర్వహిస్తున్నారండి. మేము కోరేది ఒకటేనండి, మా ఉద్యోగాలు మాకు కల్పించమని చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారిని కోరుతున్నాము. మేము అండగా ఉంటాం, మీరు రాజీనామాలు చేయకండి, మీకు 10,000 వేతనం ఇచ్చి మిమ్మల్ని కంటిన్యూ చేస్తామని చెప్పి వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లు వచ్చే నెల నుంచి 2 నెలలు, వచ్చే నెల నుంచి విధుల్లో తీసుకుంటూ 5 నెలలు గడిపేసి 5 నెలల తర్వాత అసెంబ్లీ సాక్షిగా మంత్రి గారు వాలంటీర్లు 2023 నుంచి ఆగస్టు నుంచి కూడా లేరు అని చెప్పేసి వ్యాఖ్యలు చేయడం, అబద్ధాలు ప్రచారం చేయడం జరుగుతుంది. ఆగస్టు 2023 నుంచి అధికారంలో లేకపోతే వాలంటీర్ విధుల్లో లేకపోతే మే 2024 వరకు కూడా మీరు వేతనాలు ఎలా చెల్లించారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. విధుల్లోకి లేని వాలంటీర్ల మీద మీరు స్టే ఆర్డర్ ఎలా తీసుకొచ్చారని మేము అడుగుతూ ఉన్నాం. మీరు వాలంటీర్లు కొనసాగిద్దాం 5 నెలలు వేచి ఉంచి మమ్మల్ని వేతనాలు లేకుండా చేసి, మాకు ఎటువంటి దారిలు చూపించకుండా చేసి 150,000 మంది వాలంటీర్లు ఎవరైతే రాజీనామా చేయకుండా వాళ్ళందరినీ కూడా మీరు ఒక్కసారిగా విధుల్లో తొలగించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మేము ఎవరికి ఏ పార్టీకి సంబంధించి కాదు, మేము మా ఉద్యోగాన్ని మాకు కాపాడుకోవాలని, మా ఉద్యోగాన్ని మీరు ఉంచాలని, మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని మీరు ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చారో 10,000 వేతనం చేస్తారని మమ్మల్ని ఆశ పెట్టారో, మీ ఆశకు సంబంధించి మీ అందరూ మీ ఓట్లేసి గెలిపించారు కాబట్టి మీరు మా ఉద్యోగ భద్రత కలిపి మాకు 10,000 వేతనం కల్పించాలని కోరుకుంటున్నాం. కొనసాగిస్తారా లేదంటే వాళ్ళు బడ్జెట్ ఎంత విడుదల చేశారని అడిగిన ప్రశ్నకి మంత్రి గారు చాలా అబద్ధాలు ప్రజలకు ప్రచారం చేస్తూ చెప్పడం జరిగింది. దీన్ని వాలంటీర్ల సంఘం, సిఐటి అనుబంధం ఖండిస్తూ ఉన్నాం. తక్షణం అబద్ధాలు చెప్పినటువంటి మంత్రి ప్రకటనను వెనక్కి తీసుకోవాలి. ఎందుకనంటే ఆగస్టు 2023 తర్వాత వాలంటీర్లు అనేవాళ్ళు జీవోలో లేరు, వాళ్ళు అసలు విధుల్లోనే లేరు, వాళ్ళు రెన్యువల్ కాలేదు అని చెప్తా ఉన్నాడు. ఒకవేళ మంత్రి గారి వ్యాఖ్య నిజమని మనం నమ్మినా మరి 2024 మే నెల వరకు వేతనాలు ఎలా చెల్లించారు, బడ్జెట్ ఎలా రిలీజ్ చేశారు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ బడ్జెట్ ఎలా ఆమోదించింది, ఇదంతా అబద్ధం అండి. మంత్రి గారు చేస్తున్నటువంటి అబద్ధం. వాలంటీర్లు జీవోలో లేరని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం కూడా అబద్ధమే. ఈ రాష్ట్ర ప్రజల్ని నమ్మించి మోసం చేయడానికి వీళ్ళు ఎలాంటి ప్రకటనలు చేస్తున్నారు. ప్రజల ముందుకు మేము రావదలుచుకున్నాం. వాలంటీర్లు అందరూ 2024 మే వరకు కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చేంత వరకు కూడా కొనసాగారు అనేది వాస్తవం. వీళ్ళ ఎన్నికల ముందు వాలంటీర్ని కొనసాగిస్తాము, మీకు 10,000 రూపాయలు జీతం ఇస్తాము, జగన్మోహన్ రెడ్డి 5,000 ఇచ్చి మోసం చేసాడు అని ఎన్నికల్లో ప్రజల ముందు వెళ్ళారు. నమ్మారు ప్రజలు, వాలంటీర్లు నమ్మారు, ఓట్లు వేశారు. ఇవాళ యథావిధిగా చంద్రబాబు నాయుడు గారి వైఖరి ప్రకారం నమ్మించి మోసం చేయడం అనేది ఇవాళ మళ్ళీ రెండోసారి రుజువు అవుతుంది. కాబట్టి ప్రజలు పెట్టిన నమ్మకాన్ని మీరు వమ్ము చేయకండి. వాలంటీర్లకు ఇచ్చిన హామీ మేరకు 10,000 వేతనం ఇవ్వాలి, వాళ్ళందరినీ కొనసాగించాలి. ఎట్టి పరిస్థితుల్లో కొనసాగించేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగిస్తాం. ఈ వాలంటీర్లు అంటే కేవలం సింగిల్గా ఉండలేదు, సిఐటి అనుబంధ కార్మిక సంఘాలన్నీ కూడా వాలంటీర్లతో మమేకమై వాళ్ళ ఉద్యమంలో పాల్గొంటారు. రాష్ట్ర వ్యాప్తంగా స్తంభింపచేస్తాం ఈ నిర్ణయం మీద కనుక ప్రభుత్వం ప్రకటన చేయకపోతే అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్కుమార్. పెండింగ్ బిల్లులు, వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మధ్యాహ్న భోజన పథకం కార్మికులు మరియు కంటింజెంట్ వర్కర్లు కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నర్ల ఈశ్వరి, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి చంద్రమల పద్మ మాట్లాడుతూ విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించడం కోసం
మెనూ ఛార్జీలు పెంచి ప్రభుత్వమే గ్యాస్ సరఫరా చేసి ఈ పథకాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. పేర్లు గొప్పగా పెట్టి పథకం అభివృద్ధి కోసం నిధులను విడుదల చేయకుండా వర్కర్లకు జీతాలు ఇవ్వకుండా ప్రజా సంక్షేమం గాలికి వదిలేశారని అన్నారు. ఇప్పటికే బిల్లులు వేతనాలు పెండింగ్లో ఉండి వర్కర్లు వడ్డీలకు డబ్బులు తీసుకువచ్చి వడ్డిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ధర్నాలో సంఘం నాయకులు దిడ్డి సుబ్బలక్ష్మి, కరకు సుబ్బలక్ష్మి, వరలక్ష్మి, మంగ, ఎరుబండి అమ్మాజీ, రమణమ్మ, యూనియన్ నాయకులు కొప్పిశెట్టి కుమారి, ఎన్ దేవి, బి లోవలక్ష్మి, కిల్లాడి లక్ష్మి, కాపవరపు నాగరాజు, వి జ్యోతి, నైట్ వాచ్మెన్ నాయకులు ఎన్ వీర్రాజు, ముప్పిడి లాసర్, కొండా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మిల్ వర్కర్లు అండి. నా పేరు కరకు సుబ్బలక్ష్మి. అయితే మాకు సెప్టెంబర్ నెల కానీ అక్టోబర్ నెల కానీ ఇప్పుడు మళ్ళీ నవంబర్ 3 నెలలు పెట్టి కూడా కుకింగ్ కాస్ట్ లేదు, కనీస వేతనం ఇవ్వలేదు. మేము గత ప్రభుత్వంలో అయితే కనుక ఏ నెల కనీసం పడి 15-20 తారీఖు కన్నా, కానీ ఈ నెలలో మాత్రం అసలు సెప్టెంబర్ నుంచి అక్టోబర్ నవంబర్ ఇప్పుడు వరకు కూడా ఎలాంటి బడ్జెట్ పడలేదు. మేము అందరం కూడా అప్పులు చేసి తెచ్చి పెడతామండి. ఇప్పుడు వరకు చేశారు కానీ ఇప్పుడైతే ఇంకా మేము వంట చేయలేమని చెప్తున్నారు. ఈ కలెక్టర్ల దృష్టిలో పెట్టుకోవాలా, ప్రధానంగా విద్యాశాఖ మంత్రి గారు దృష్టిలో పెట్టుకొని మాకు వెంటనే వేతనాలు జీతాలు పెండింగ్లో ఉన్న బిల్లులు కూడా విడుదల చేయాలా. గ్యాస్ కూడా ప్రభుత్వం ఇవ్వాలి. ఆ గ్యాస్ మా నుంచి తెస్తుంటే ఓటీపీ వస్తే చెప్పమంటున్నారు. అటువంటి అబ్జెక్షన్ లేకుండా స్కూళ్ళకి సంబంధించి మాత్రం గ్యాస్ ప్రభుత్వమే సరఫరా చేయాలని కోరుతున్నాం. అలాగే మాకు యూనిఫామ్ ఇవ్వాలి, అలాగే మాకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. కనీస వేతనం ఈ రోజున మాకు అమలు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. కాకినాడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర మిడ్ డే మీల్ వర్కర్స్, కంజెంటెంట్ వర్కర్లు, స్కూలు నైట్ వాచ్మెన్లు కూడా ఈరోజు ధర్నా చేస్తూ ఉన్నారు. నైట్ వాచ్మెన్లకి 9 నెలలుగా ₹1 జీతం ఇవ్వలేదు. వారి కుటుంబాన్ని ఏ రకంగా పోషించుకుంటున్నారు అనుకుంటున్నారో మాకైతే తెలియట్లేదు. ప్రజాప్రతినిధులకి ప్రతి నెల 1 తారీఖుకి అన్ని రకాల వేతనాలు అన్నీ వచ్చేస్తాయి, బిల్లులు అన్నీ వచ్చేస్తాయి. మరి వాచ్మెన్ల కుటుంబాన్ని పోషించుకోవడం కోసం జీతం ఇవ్వాలని కూడా తెలియట్లేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. అలాగే మిడ్ డే మీల్ వర్కర్స్ ఉన్నారంటే వారికి బిల్లులు కానీ వేతనాలు కానీ 2 నెలల నుంచి ఇవ్వలేదు. మరి ఏ రకంగా ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతారు? వాళ్ళు పుస్తలు తాకాడు పెట్టి పిల్లలకి స్కూల్లో భోజనాలు వండి వడ్డిస్తూ ఉన్నారు. మరి అప్పుల పాలు అయిపోతూ ఉన్నారు. ప్రభుత్వం మరి ఏం చేస్తూ ఉంది? మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తామని మైకుల ముందు కూర్చుని చెప్పడం కాదు, వర్కర్ల జీతాలు వెంటనే ప్రతి నెల 5వ తారీఖు లోపు ఇవ్వాలని కొంత ప్రభుత్వానికి ఉండాలి. ఇవ్వకుండా మహిళల్ని మేము అభివృద్ధి చేసేస్తామని గొప్పలు చెప్తూ ఉన్నారు. అంతేకాదు స్కూల్ కంజెంటెంట్ వర్కర్లు ఉన్నారనంటే వాళ్ళకే గత 8 నెలల నుంచి కూడా వేతనాలు లేవు. వాళ్ళు ఏ రకంగా కుటుంబాన్ని పోషించుకుంటారు? స్కూల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా స్కూల్లో ఉంటున్నారు. స్కూల్లో ఉంటే వీళ్ళు మరో పని చేయడానికి కూడా వీలైన పరిస్థితుల్లో ఉన్నారు. వీళ్ళందరినీ కూడా వర్కర్లుగా గుర్తించాలి, అందరికీ ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి. వాళ్ళందరికీ ప్రభుత్వం నుంచి ఏవైతే వస్తాయో అవన్నీ కూడా ఇవ్వాలి. అదే రకంగా మిడ్ డే మీల్ వర్కర్లు, కంజెంటెంట్ వర్కర్లు, నైట్ వాచ్మెన్లందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించాలి, యూనిఫామ్ ఇవ్వాలి. అలాగే వర్కర్ల యొక్క సమస్యలు పరిష్కరించాలి. మరొకటి ఏంటంటే అక్రమంగా స్కూల్ కమిటీ చైర్మన్ల ద్వారా మొత్తం వర్కర్లనే, కంజెంటెంట్ వర్కర్లేంటి, మిడ్ డే మీల్ వర్కర్లేంటి, నైట్ వాచ్మెన్లేంటి అక్రమంగా తొలగిస్తూ ఉన్నారు. రాజకీయ వేధింపులు వెంటనే ఆపాలి, అక్రమ తొలగింపులు వెంటనే ఆపాలి. రాజకీయ వేధింపులు, అక్రమ తొలగింపులు ఆపకపోతే మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో కాకినాడలో మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయుల సమీక్షా సమావేశం.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అన్ని అంశాలలో సర్వతోముఖాభివృద్ధి సాధించే దిశగా ప్రణాళిక ప్రకారం కృషి చేయాలన్న కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్. ఐసీడీఎస్ కాకినాడ అర్బన్ ప్రాజెక్ట్ దుమ్ములపేట సెక్టార్ ఆధ్వర్యంలో ఘనంగా బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం. బాలికల చట్టాలు, సమాజంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించిన కాకినాడ జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కొండా ప్రవీణ. ఏపీ గ్రామ వార్డ్ వాలంటీర్ల సంఘం ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు వాలంటీర్లందరినీ కొనసాగించి 10,000 రూపాయలు వేతనాలు చెల్లించాలని డిమాండ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.